ట్విట్టర్లో కాపులు వర్సెస్ కమ్మ అనే కులం ఆధిపత్యంతో సంబంధించినటువంటి ఒక గొడవ అయితే జరుగుతుందేమో అని నాకు అనిపించింది. అంతేకాదు టీడీపీ వర్సెస్ మెగా కాంపౌండ్ అనే గొడవ ట్విట్టర్లో జరుగుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే ఏదైతే కొరియన్ కనకరాజ్ సినిమా వివాదం ఏదైతే ఉందో అది చిలికి గాలివాన్లా మారిందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఒక వీడియో వైరల్ అవుతుంది నాగబాబు గారిది, ఒకటి కాదు 2-3 వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాంట్లో ఒక వీడియో మాత్రం బాలకృష్ణ గారు ఎవరో నాకు తెలియదు. బాలకృష్ణ గారా అంటే ఎవరు? బాలకృష్ణ అంటే ఆయన ఎవరు? బాలయ్య బాబా నాకు తెలియదే అని అన్నారు నాగబాబు గారు. ఆ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దాంతోపాటు చిరంజీవి గారి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక సీనియర్ ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ గారి వీడియోలు అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఇది కమ్మ వర్సెస్ కాపునా లేక టీడీపీ వర్సెస్ మెగా కాంపౌండా? అసలు ఏం జరుగుతుంది రచ్చ అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలండి, అసలు జరుగుతుంది ఏంటనేది. అలా తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే కనుక దీంట్లోనే ఏదైనా వైఎస్ఆర్సీపీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే వేరేలా ఉండేమో, ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇంకేముంది, కులాల మధ్య కొంపటి పెడుతున్నారు వాళ్ళు, కులాల మధ్య నిప్పులు రాజేస్తున్నారు వాళ్ళు అనేటట్టుగా మాట్లాడతారు. కానీ దాంట్లో ఆ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏంటంటే కనుక నాగబాబు గారు మాట్లాడినటువంటి వీడియో ఒకటి వినండి, మీరు చూద్దాం ఒకసారి. వెరీ సారీ. బాలయ్య బాబు గురించి ఆయన ఎవరో నాకు తెలియదు. ఐఎమ్ వెరీ సారీ. నెక్స్ట్ బాలయ్య గురించి తెలియదు అన్నానంటే, బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు, సీనియర్ మోస్ట్ నేరము శిక్ష దాంట్లో కృష్ణ గారు ఆయన కలిసి యాక్ట్ చేశారు. మంచి అడిగింది బాలయ్య గారి గురించి కదండి, పాత యాక్టర్ బాలయ్య గారి గురించి, అమృత ఫిలిమ్స్ అధినేత, ప్రముఖ దర్శక నిర్మాత, ఆయన గురించి కాదు. బాలయ్య బాబు అంటే ఇక్కడ వీళ్ళ అభిప్రాయం బాలయ్య బాబు అంటే బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. ఇలాంటి వీడియోలు చాలా తిరుగుతున్నాయి ట్విట్టర్లో. ట్విట్టర్ షేక్ అయిపోతుందని చెప్పాలి ఒక మాటలో, వాస్తవం మాట్లాడాలంటే కనుక. దేని గురించి అసలు అని అంటే కనుక ఒక చిన్న సన్నివేశం పెద్ద ముప్పుని తీసుకొచ్చింది. ఏంటా సన్నివేశం అంటే, కమెడియన్ సత్య ఎవరైతే ఉన్నారో మీకు తెలిసి చాలామందికి, చాలా బాగా కామెడీ చేస్తాడు ఆయన. ఆ కమెడియన్ సత్య ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్లో ఆ కమెడియన్ సత్య అని కొడతారు అవతల వ్యక్తులు. కొడితే అవతల వ్యక్తులు కొడతా ఉంటే అప్పుడు దాన్ని ఇతను కొద్దిసేపు దెబ్బలు తిన్న తర్వాత అతను అంటాడనమాట, బ్రదర్ మీ ఫైటు ఇమ్మెచ్యూరిష్గా ఉంది అని అంటాడు. అంటే ఆ మాట యాక్చువల్గా ఎప్పుడో అసలు ఆ గతంలో ఎవరో నందమూరి తారక రామారావు గారి సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మాట్లాడిన మాట అది. ఏమని, ఒక హీరో చంద్రమోహన్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి ఒక ఫైట్ సీన్ జరుగుతుంది, కరాటే. దాంట్లో చంద్రమోహన్ గారు ఆయన అవసరం కొద్దీ ఫైటింగ్ రాకపోయినా సరే ఎన్టీఆర్ గారితో తలపడాలనే ఉద్దేశంతో అక్కడ ఫైట్ సీన్ జరుగుతుంది. అప్పుడు అతను 2-3 షాట్లు కొట్టేసరికి అప్పుడు అంటాడనమాట, ఎవరో ఈయన ఎన్టీఆర్ రామారావు గారు అంటారు, ఏమని, బ్రదర్ మీ స్టంటు మీ ఫైటు చాలా ఇమ్మెచ్యూరిష్గా ఉంది అని అంటాడు ఆయన. ఆ మాటనే తీసుకొచ్చి గత నెల నుంచి దీన్ని వైరల్ చేస్తున్నారు. ఆ చిన్న క్లిప్ని వైరల్ చేస్తున్నారు. వైరల్ చేస్తా ఉంటే ఏంటబ్బా ఇది ఎందుకు వైరల్ అవుతున్నారు అనుకున్నారు చాలామంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా ఒక క్లిప్ బయటకు వచ్చిందంటే అది బీభత్సంగా వైరల్ అవుతుంది. నేను బాగా అబ్జర్వ్ చేశాను విషయం. అది వైరల్ అవుతా ఉంటే తర్వాత ఈ సినిమా రిలీజ్ అయింది, కొరియన్ కనకరాజ్ సినిమా. ఆ సినిమాలో ఈ సీన్ ఉంది, అక్కడ మొదలైంది రచ్చ రభస. అదిగో కావాలని నందమూరి తారక రామారావు గారిని మీరు హేళన చేస్తున్నారు, తక్కువ చేసి చూపించాలని చూశారు. కాబట్టి ఆయన్ని తక్కువ చేయడమే దీన్ని బట్టి మీ ఉద్దేశం అదే అని ఇక మొదలెట్టారు. ఇక ఏదైతే అసలు మీరు ఎలా అంటే, చిరంజీవి గారు ఒక సన్నివేశంలో ఒక సినిమాలో చక్రాల బండి ఉంటుంది, ఆ బండి మీద కూర్చుని దాని మీద ఇలా దేక్కుంటూ వస్తూ ఉంటాడు ఆయన. బ్లాక్ టికెట్లు అమ్ముతూ ఉంటాడు, జేబుదంగా అనుకుంటా నాకు తెలిసి ఆ సినిమా అనుకుంటా. ఆ దాంట్లో అలా అనుకుంటూ వచ్చి బాబాయ్ అబ్బాయిని భిక్షాటం చేస్తూ ఉంటాడు. ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనుక ఎన్టీఆర్ గారి కటౌట్లు, వేటగాడి సినిమాలో కటౌట్లు ఉంటాయి. నందమూరి ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర భిక్షాటన చేసుకుంటున్న మీరు అని మాట్లాడి కొన్ని మాట్లాడారు. ఇలాంటి మాటలు చాలా మాట్లాడారు. చాలా వీడియోలు, చాలా ట్వీట్లు అయితే వస్తున్నాయి. మా దేవుడిని ట్రోల్ చేసే అర్హత మీకు రావాలంటే మీరు కొత్త పార్టీ పెట్టి సంవత్సరంలోపే ఒంటరిగా ముఖ్యమంత్రి అవ్వాలి. బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఆసియాలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దాలి. 50 సంవత్సరాలైనా పెట్టిన పార్టీలో అధికారంలో ఉండాలి. అలా అయితేనే మీరు
మా దేవుడిని అనగలరని చెప్పేసి. అంతేకాదు యుగపురుషుడు అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ చదువుతాను చూడండి. ఎన్టీఆర్ గారి కటౌట్ ముందు డాష్ అంటే అక్కడ ఒక మాట మాట్లాడారులే. ఎన్టీఆర్ గారి కటౌట్ ముందు డాష్ ఆ సన్నివేశంలో చిరంజీవి జీవించాడనే చెప్పాలి. అలాంటి మహానటుడిని పట్టుకుని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ కటౌట్ ముందు బెచ్చం మెత్తుకునే సన్నివేశం చిరంజీవి చేసినట్టు ఎవరూ చేయలేరు. ఇలాంటి గొప్ప నటుడు మళ్ళీ పుట్టాలి, దయచేసి నా అకౌంట్ పోకుండా చూడండి అని చెప్పేసి యుగపురుషుడు అనే ఒక ట్వీట్ పెట్టాడు. ఇలాగ చాలా ట్వీట్లు అయితే కనుక 1 కాదు 2 కాదు 3 కాదు చాలా అసలు కొన్ని వేల ట్వీట్లు అయితే జరుగుతున్నాయి. వేల ట్వీట్లు. ఓ యుద్ధం జరుగుతుంది ట్విట్టర్లో. ఎవరికి? మెగా కాంపౌండ్ నుంచి అలాగే ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ ఇంకా టీడీపీ వాళ్ళే వాస్తవం మాట్లాడాలంటే కనుక. ఎందుకని సీనియర్ ఎన్టీఆర్ అంటే టీడీపీ ఫ్యాన్సే కాబట్టి టీడీపీకి సంబంధించిన అభిమానించిన కార్యకర్తలు కావచ్చు వాళ్ళు కావచ్చు ట్విట్టర్ని షేక్ చేస్తున్నారని చెప్పాలి. కాబట్టి ఇది పోని ఎలా వస్తుందంటే ఒక కాపులకి అలాగే ఒక కమ్మవారికి మధ్య జరిగే గొడవలాగా పరిణమించిందని చెప్తాను నేను. ఎందుకంటే కనుక క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ వస్తాం మొదలెట్టింది ఈ విషయంలో. కాబట్టి టీడీపీ వర్సెస్ మెగా కాంపౌండ్ మనం మామూలు కాదు, చిన్నపాటి యుద్ధం జరుగుతుంది ట్విట్టర్లో. కాబట్టి నన్ను అడిగితే అది చిన్న సన్నివేశం. నా అభిప్రాయం చెప్తాను ఇప్పుడు మీకు నేను. ఏంటంటే ఇప్పుడు దాన్ని ట్రోల్ చేయడం అనేది ఎందుకు అనుకోవాలి? ట్రోల్ చేయడం కాదు, అనుకరించారు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది అనుకరిస్తుంటారు. అనుకరించడంలో తప్పు. సత్య చేసిన దాంట్లో నేను తప్పు పట్టడంలా. ఏంటంటే బ్రదర్ మీ ఫైట్ ఎమ్మెచ్యూరిష్గా ఉంది అని అన్నాడు ఆయన. తప్పే ఉంది. అలాగే చాలామంది చాలా నటుల్ని అనుకరిస్తారు, దాంట్లో తప్పే లేదని అడిగితే కనుక. కాబట్టి ఏదో తక్కువ చేశారు, ఏదో తప్పు చేసేసారు అండి నందమూరి తారక రామారావు గారికి అవమానం జరిగింది అని అనుకుంటే పొరపాటే నన్ను అడిగితే కనుక. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.